बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो। सच कहते हैं हम एक तुम ही अपनी आँखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो। सच कहते हैं हम। ओम शांति 27/7/2020 मुरली साकार। मीठे बच्चे, अपने ऊपर आप ही रहम करो। बाप जो श्रीमत देते हैं उस पर चलते रहो। बाप की श्रीमत है, बच्चे टाइम वेस्ट ना करो, సుల్టా కార్య కరు। మీ పైన మీరే దయ చూపించుకోండి। శ్రీమతం బాబా ఇస్తున్నారు, దాని ప్రకారం నడవండి। బాబా యొక్క శ్రీమతం ఏంటంటే పిల్లలు టైం వ్యర్థం చేయొద్దు, మంచి పనులు చేయండి అని అంటున్నారు। ప్రశ్న है जो तकदीरवान बच्चे हैं उनकी मुख्य धारणा कौन सी होगी? భాగ్యశాలి అయినటువంటి పిల్లల యొక్క ముఖ్యమైన ఆచరణ ఏముంటుంది? ఆన్సర్ ఏంటంటే तकदीरवान बच्चे सवेरे सवेरे उठकर बाप को बहुत प्यार से याद करेंगे। భాగ్యశాలి అయిన పిల్లలు ఉదయాన్నే లేచి బాబాని చాలా ప్రేమతో గుర్తు చేస్తారు। బాబా से मीठी मीठी बातें करेंगे, బాబాతో మధురంగా మాట్లాడుతుంటారు। कभी भी अपने ऊपर बेरहमी नहीं करेंगे, ఎప్పుడు కూడా తమ పైన తాము నిర్దయగా ఉండరు। वह पास विथ ऑनर होने का पुरुषार्थ कर स्वयं को राजाई के लायक बनाएंगे। వాళ్ళు ఫుల్ పాస్ అయ్యేటువంటి ప్రయత్నం చేసి తమకు తాము రాజ్యభాగ్యం పొందడానికి యోగ్యత సంపాదించుకుంటారు। ओम शांति। बच्चे बाप के सामने बैठे हैं तो जानते हैं कि हमारा बेहद का बाप है और हमको बेहद का सुख देने के लिए श्रीमत दे रहे हैं। उनके लिए गाया ही जाता है। అనంతమైన తండ్రి, ఆయన ముందు మనం కూర్చున్నాము। ఆ తండ్రి అనంతమైన సుఖాన్ని ఇచ్చే శ్రీమతాన్ని ఇస్తున్నారు। ఆయన గురించి ఎంత మహిమ, రహం దిల్ లిబరేటర్, దయాహృదయం గలవాడు, ముక్తి ప్రదాత అని ఆయనకి ఎన్నో మహిమ ఉంది। ఎంతో बहुत महिमा करते हैं, చాలా మహిమ చేస్తారు। బాప్ कहते हैं सिर्फ महिमा की भी बात नहीं, కేవలం మహిమ ఒకటే కాదు, బాప్ का जो फर्ज है बच्चों को मत देना। బాబా కర్తవ్యం ఏంటి? పిల్లలకు శ్రీమతం ఇవ్వడము। బేహద్ కా బాప్ भी मत देते हैं। అలాగే ఈ అనంతుడైన తండ్రి కూడా పిల్లలను ఆదేశిస్తుంటాడు। ऊंचे ते ऊंच बाप है तो जरूर उनकी मत भी ऊंचे ते ऊंच होगी। ఉన్నతోన్నతుడైన తండ్రి అయినప్పుడు వాళ్ళ యొక్క ఆదేశం కూడా ఉన్నతోన్నతంగానే ఉంటుంది। మత లేనే వాली ఆత్మ है, ఆయన అభిప్రాయం తీసుకునేది ఎవరు? ఆత్మ కదా। అచ్చా వా బురా కామ్ ఆత్మ ही करती है, మంచి చెడు ఏ పనైనా ఆత్మనే చేస్తుంది। इस समय दुनिया को मिलती है రావణ్ की मत। ఇప్పుడు ప్రపంచంలో రావణుడి యొక్క అభిప్రాయం అందరికీ, तुम बच्चों को मिलती है राम की मत। మీకేంటి? రాముడి యొక్క ఆదేశం। రావణ్కి మత్ సే బేరహం హో ఉల్టా కామ్ కర్తే। రావణుడి ప్రకారం అయితే మీరు నిర్దయతో తప్పు పనులు చేశారు। బాపు మత దేతే హై సుల్టా అచ్చా కార్య కరో। బాబా ఎలాంటి ఆదేశం ఇస్తారు? మంచి పనులు చేయండి। సబ్సే అచ్చా కార్య అపనే ఊపర్ రెహం కరో। అన్నిటికంటే మంచి పని ఏంటంటే మీ పైన మీరు దయ చూపించుకోవడము అంటున్నారు బాబా। तुम जानते हो हम ఆత్మ సతో ప్రధాన్ థీ। మీకు తెలుసు కదా మీరు ఆత్మ సతో ప్రధానంగా ఉంటుంది। बहुत सुखी थी, చాలా సుఖంగా। फिर रावण की मत पर मिलने से तुम तमो प्रधान बन गए। రావణుడి మాట వినడం వల్ల ఏమైపోయింది? మీకు తమో ప్రధానం అయిపోయారు। अब फिर बाप मत देते हैं। ఇప్పుడు బాబా ఏమంటున్నారు? एक तो बाप की याद में रहो, ఒకటేమో బాబా జ్ఞాపకంలో ఉండండి। अब अपने पर रहम करो, మీ పైన మీరు దయ చూపించుకోండి। यह मत देते, ఈ విధంగా ఆయన ఆదేశం ఇస్తాడు। బాప్ रहम नहीं करते, ఆయనేమి మనకు దయ చూపించడు। బాప్ తో శ్రీమత్ దేతే హే ఐసే ఐసే కరో, ఆయన శ్రీమతాన్ని ఇస్తారు, ఇలా ఇలా చెయ్యండి। अपने ऊपर आप ही रहम करो, మీరు మీ పైన మీరు దయ చూపించుకోండి। अपने को आत्मा समझ और अपने पतित पावन बाप को याद करो, మీ పైన మీరు దయ చూపించుకొని ఆత్మగా భావించి పతిత పావనుడైన తండ్రిని గుర్తు చేయండి।
तो तुम पावन बन जाएंगे। बाप राय देते हैं, బాబా సలహా ఇస్తారు, तुम पावन कैसे बनेंगी, మీరు పావనం ఎలా అవుతారు? బాప్ ही पतित को पावन बनाने वाला है। బాబానే మీకు పతితుల్ని పావనం చేసేవాడు। वो श्रीमत देते हैं, अगर उनकी मत पर नहीं चलते हैं तो अपने ऊपर बेरहम होते हैं। బాబా తన పైన తను దయ చూపించుకోలేని వాళ్ళు ఏమంటున్నారు, బాబా నా మాట వినకపోతే అంతే కదా, మీ పైన మీరు దయ చూపించుకోరు। బాప్ శ్రీమత్ దేతే హై కి బచ్చే టైం వేస్ట్ మత్ కరో। బాబా ఏమంటున్నారు, మీ సమయాన్ని వ్యర్థం చేయకండి। ఏ పాట పక్కా కర్లో, ఈ పాఠం మీరు గట్టిగా చేసుకోండి। హమ్ ఆత్మా హై, నేను ఆత్మ అనే విషయం। శరీర నిర్వాహ అర్ధదందా అది బల్ కరో, శరీర పోషణ కోసము వ్యాపారం అది చేసుకోండి। ఫిర్ భీ టైం నికాల్ యుక్తి రచో, కానీ మళ్ళీ టైం తీసుకొని ఉపాయంతో ఆలోచించుకోండి। काम करते आत्मा की बुद्धि बाप तरफ होनी चाहिए। పని చేస్తూ కూడా బుద్ధి ఎక్కడ ఉండాలి, బాబా మీద ఉండాలి కదా। जैसे आशिक माशिक के काम तो करते हैं ना, ప్రేసి ప్రేసులు ఎలా పని చేసుకుంటారు కదా, दोनों एक दो के ऊपर आशिक होते हैं, ఒకరి పట్ల ఒకరు ఇష్టపడతారు కదా। यहाँ ऐसे नहीं है, ఇక్కడ అలా కాదు। तुम भक्ति मार्ग में भी याद करते हो, మీరు భక్తిలో కూడా గుర్తు చేసేవారు కదా। कई कहते हैं कैसे याद करें, కొంతమంది ఏమంటారు ఎలా జ్ఞాపకం చేయాలి। ఆత్మ का परमात्मा का रूप क्या है, ఆత్మస్వరూపం ఏంటి, పరమాత్మ స్వరూపం ఏంటి, जो याद करे గుర్తు చేయడానికి। क्योंकि भक्ति मार्ग में तो गाया जाता है कि परमात्मा नाम रूप से न्यारा है। భక్తి మార్గంలో మీరు ఏమన్నారు, నామరూపాలకి పరమాత్మ అతీతుడు అన్నారు కదా। परंतु ऐसे नहीं है, कहते भी है ब्रिकटी के बीच में आत्मा स्टार मिसल है, భూమధ్యంలో ఆత్మ ఉంటుంది నక్షత్ర రూపంలో। फिर क्यों कहते हैं कि आत्मा क्या है, మరి ఇలా అంటారు కదా, మళ్ళీ ఆత్మ ఏమిటి అని అడుగుతారు ఎందుకు। उनको देख नहीं सकते, దాన్ని చూడలేరు కదా మీరు। वह तो है ही जानने की चीज़, అది తెలుసుకోవాల్సిన విషయము। आत्मा को जाना जाता है, ఆత్మను గ్రహించుకోవాలి। परमात्मा को भी जाना जाता है, परमात्मను కూడా గ్రహించుకోవాలి। वह अति सूक्ष्म चीज़ है, ఎలాగా అది అత్యంత సూక్ష్మమని। फायर फ्लाई से भी महीन है, మిణుగురు పురుగు కంటే కూడా సూక్ష్మం। शरीर से कैसे निकल जाती पता भी नहीं पड़ता, ఈ దేహం నుండి ఎలా బయటికి వెళ్ళిపోతుందో అది అర్థం తెలియదు ఎవరికి। आत्मा है साक्षात्कार होता है, ఆత్మ అని సాక్షాత్కారం అవుతుంది। ఆత్మ का दीदार हुआ సో క్యా, ఆత్మ సాక్షాత్కారం అయితే వచ్చిందేమిటి, లాభం ఏంటి। वो तो स्टार मिसल सूक्ष्म है, అది నక్షత్రం లాగా సూక్ష్మం। అప్నే కో ఆత్మ సమझ బాప్ కో యాద్ కరో నా, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయండి కదా। జైసే ఆత్మ వైసే పరమాత్మ भी सोल है, ఆత్మ ఏ విధంగా ఉందో అలాగే పరమాత్మ కూడా ఆత్మనే అంటున్నారు। పరంతు పరమాత్మకు కహా జాతా హై సుప్రీం సోల్, కాకపోతే ఆయన్ని పరమాత్మ సుప్రీం సోల్ అంటారు। ఓ జన్మ మరణమే నహి ఆతే, ఆయన జన్మ మరణాల్లో రాడు ఆత్మలాగా। आत्मा को सुप्रीम तब कहा जाए जब जनन मरण रहित हो, ఆత్మ కూడా సుప్రీం ఎప్పుడవుతుంది, పరం ఎప్పుడవుతుంది అంటే జన్మ మరణాలకు అతీతంగా ఉన్నప్పుడు, జన్మ మరణాలు లేనప్పుడు। బాకీ ముక్తిధామ్ में जो तो सबको పవిత్ర होकर जाना है, కాకపోతే ఏంటి ముక్తిధామానికైతే అందరు పవిత్రంగా అయ్యి వెళ్ళాల్సిందే। ఆత్మ को उनमें भी नंबरवार है, जिनका హీరో హీరోయిన్ పార్ట్ है, అందులో కూడా ఎలా పవిత్రమై వెళ్తారు, అందరూ ఒక రకంగా వెళ్ళరు, అందులో కూడా హీరో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుంది। ఆత్మ ఏ నంబర్వార్తో అయినా नाटक में भी कोई बहुत पगार वाले है, कोई कम वाले होते हैं। ఈ నాటకంలో కూడా ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా తక్కువ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు। లక్ష్మీనారాయణ की आत्मा को मनुष्य आत्मा ये भी మనుష్యాత్మ సుప్రీం కహెంగే, లక్ష్మీనారాయణ ఆత్మనే చాలా గొప్పవాళ్ళు అని అనుకుంటారు మనుషులు। బల్ పవిత్రతో సభీ బంతే హై, ఫిర్ భీ నంబర్వార్ పార్ట్ హై, అందరూ పవిత్రమవుతారు కానీ పాత్ర మాత్రం ఎవరిది వాళ్ళదే నంబర్వారీగా ఉంటుంది। కోయి మహారాజా, కోయి దాసి, కోయి ప్రజా, తుమ్ యాక్టర్స్ హోనా, ఇన్ని రకాలుగా పాత్రధారులు ఉంటారు అంటున్నాడు బాబా। జాంతే హో ఇతనే సబ్ దేవతాయే నంబర్వార్ హై, మొత్తం దేవతలంతా కూడా వాళ్ళ నంబర్వారీ పొజిషన్లో ఉంటారు। ఆత్మ పురుషార్థ కరెంగే ఆత్మ బనేంగే ఊంచి పద పాయేంగే, ఆత్మ పురుషార్థం చేసినట్లయితే ఉన్నతమైన ఆత్మ అవుతుంది, ఉన్నతమైన పదవి పొందుతుంది। తుమ్కో స్మృతి ఆయి హై, ఏం జ్ఞాపకం వచ్చింది మనకి,
हमने 84 జన్మలు कैसे लिए 84 జన్మలు ఎలా తీసుకున్నామో అనేది మనకు గుర్తొచ్చింది. अब बाप के पास जाना है. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా. बच्चों को ये खुशी भी तो नशा भी है. ఇట్లా వెళ్తామనేది సంతోషం కూడా నషా కూడా ఉంటుంది. సబ్ కైతే హే हम नर से नारायण विश्व के मालिक बनेंगे. అందరూ చెప్తారు మేము నరుడు నారాయణ అవుతాము, విశ్వ యజమాని అవుతాము అని. फिर तो ऐसा पुरुषार्थ करना पड़े. మరి అలాంటప్పుడు అంత గొప్పగా పురుషార్థం చేయాలి కదా. పురుషార్థ అనుసార్ నంబర్వార్ పది పాతే. అంతేగాని పురుషార్థం ప్రకారమే అంటే మీ ప్రయత్నాన్ని బట్టే మీరు పదవి పొందుతారు. సబ్కో నంబర్వార్ పార్ట్ మిలా హువా హై. అందరికీ వాళ్ళకి తగినట్టు పాత్ర దొరికింది. ఏ డ్రామా బనాయా హై. ఈ విధమైనటువంటి డ్రామా తయారు చేయబడింది. అవి బాప్ తుమ్కో శ్రేష్ఠ మత దేతే హై. కైసే భీ కర్కే బాప్ కో యాద్ కరో తో వికర్మ వినాశ హో. బాబా ఎలాంటి శ్రేష్టమైన ఆదేశాన్ని ఇస్తున్నారంటే ఏదో ఒక విధంగా బాబాని జ్ఞాపకం చేస్తే మీ వికర్మలు విదగ్ధమవుతాయి. తో తుమ్ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ జాయేంగే. మీరు తమో ప్రధానత నుంచి సతో ప్రధానం అవుతారు. పాపం కా బోజాతో సిర్ పర్ బహుత్ హై నా. పాపభారం మీ తల మీద చాలా ఉంది కదా. ఉన్కో కైసే భీ కర్కే యహా ఖలాస్ కర్నా. ఏదో ఒక విధంగా ఈ పాపాలను మీరు పరిహారం చేసుకోవాలి ఇక్కడ. తబో ఆత్మ పవిత్ర బనేంగి. అప్పుడే ఆత్మ పవిత్రం అవుతుంది. तमो प्रधान भी तुम आत्मा बनी हो तो सतो प्रधान भी आत्मा को बनना है. तमो प्रधानమైంది కూడా ఆత్మనే, సతో ప్రధానం కావాల్సింది కూడా ఆత్మనే. इस समय జాస్తి ఇన్సాల్వెంట్ భారత్ है. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ అపవిత్రమైంది భేదదేశము భారతదేశం. ఈ ఖేల్ भी భారత్ पर है. ఈ ఆట అంతా కూడాను భరతఖండంలోనే నడుస్తుంది. బాకీ ఓ తో సిర్ఫ్ ధర్మస్థాపన కర్నీ ఆతే. మిగతా వాళ్ళంతా ధర్మస్థాపన కోసమే వస్తారు. పునర్జన్మ లేతే పిచాడీమే సబ్ తమో ప్రధాన్ బంతే. వాళ్ళు కూడా జన్మమరణ చక్రంలో వచ్చేసి లాస్ట్లో తమో ప్రధానం అయిపోతారు అంటున్నారు బాబా. స్వర్గకి మాలిక్ తుమ్ బంతే హోనా. స్వర్గ యజమాని మీరవుతారు కదా. జాంతే హో భారత్ బహుత్ ఊంచి దేశతా. భారతదేశం ఎంత ఉన్నతమైన దేశమో తెలుసా. అవి కిత్నా గరీబ్ హై. ఇప్పుడు ఎంత పేద దేశమైంది. గరీబ్ కో భీ సబ్ మదద్ దేతే హేనా. పేదవాళ్ళకే అందరూ సాయం చేస్తారు కదా. बाप की भीख मांगते ही रहते हैं. हर बात की भीख मांगते ही रहते हैं. ప్రతి విషయాన్ని కూడా అడుక్కుంటూ ఉంటారు. ఆగే తో బహుత్ అనాజ్ యహా సే జాతా థా. పూర్వమైతే ఇక్కడి నుంచి ఎంతో ధాన్యం వేరే చోట్లకు పంపించేవారు. అవి గరీబ్ బనే హై తో ఫిర్ రిటర్న్ సర్వీస్ హో రహీ. ఇప్పుడు మీరు పేదవాళ్ళు అయ్యారు కదా, అందుకని అక్కడి నుంచి ఇటు రావడం జరుగుతోంది. జో లే గయే హై వహ్ ఉధార్ మిల్ రహా హై. ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు తిరిగి ఫ్రీగా ఇస్తున్నారు. కృష్ణ और క్రిస్టియన్ రాశి ఏకీ హై. కృష్ణుడు క్రిస్టియన్ రాశి ఒకటే కదా. అందుకని క్రిస్టియన్ నే హీ భారత్ కో హబ్ కియా హై. అందుకని వాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు. అబ్ ఫిర్ డ్రామా అనుసార్ వహ్ ఆపస్ మే లడ్తే హై. అందుకే వాళ్ళు ఇప్పుడు డ్రామా ప్రకారంగా పోట్లాడుకుంటున్నారు. మక్కన్ తుమ్ బచ్చోం కో మిల్ జాతా హై. లాస్ట్లో వెన్న లాంటి స్వర్గం మీకు దొరుకుతుంది అంటున్నాడు బాబా. ఐసే నహీ కి కృష్ణకే ముఖ్ మే మాకంతా. అలాగని కృష్ణుడి నోట్లో వెన్న ఉంది అది కాదు కదా. ఏతో శాస్త్రం మే లిఖ్ దియా హై. ఈ విధంగా శాస్త్రాల్లో రాసుకున్నారు. సారీ దునియా కృష్ణకే హాత్ మే ఆతి హై. మొత్తం ప్రపంచం అంతా కృష్ణుడి చేతిలో రాబోతుంది. సారే విశ్వ కా తుమ్ మాలిక్ బంతే హో. మొత్తం ఈ విషయానికంతటికీ మీరు మహారాజా అవుతారు. తుమ్ బచ్చే లక్ష్మీనారాయణ కా రాజా నహీ. తుమ్ బచ్చే జాంతే హో హమ్ విశ్వకే మాలిక్ బంతే హై. మీకు తెలుసు కదా మేము విశ్వ యజమాని అవుతామని. తో తుమ్కో కిత్నీ ఖుషీ హోనీ చాహియే. మీకు ఎంత సంతోషం ఉండాలి అంటున్నారు బాబా. తుమారే కదం కదం మే పదం హై. మీ అడుగడుగులో కూడా పద్మాపదం భాగ్యం ఉంది. సిర్ఫ్ ఏక్ లక్ష్మీనారాయణ కా రాజ్య నహీ థా. కేవలం ఒక లక్ష్మీనారాయణ రాజ్యమే కాదు, డైనెస్టీ థీ, వంశం ఉంది. యథా రాజా రాణి తథా ప్రజ. వంశం అంటే మొత్తం రాజు ఎలాగ ఉంటారో ప్రజలు కూడా అంత సుఖంగా ఉంటారు. సబ్కే పావుమే పదం హోతే హై. అందరి పాదాల్లో కూడా పద్మాలు ఉంటాయి అంటే అందరికీ భాగ్యం ఉంటుంది. వహాతో అన్గినత్ పైసే హోతే హై. అక్కడ లెక్కలేనంత ధనం ఉంటుంది. పైసేకే లియే కోయి పాపాది నహీ కర్తే. ధనం కోసము అక్కడ పాపాలు చేయాల్సిన అవసరం లేదు. అదాహ ధన్ హోతా హై. తరగనంత ధనం ఉంటుంది. అల్లాహ్ అవల్దీన్ కా ఖేల్ దిఖాతే హేనా. అల్లావుద్దీన్ అద్భుత్ దీపం కథ చెప్తారు కదా. అల్లాహ్ జో అవల్దీన్ అర్థాత్ జో దేవీ దేవతా ధర్మస్థాపన కర్తే హై. భగవంతుడు ఈ యొక్క దేవీ దేవతా ధర్మస్థాపన చేస్తారు కదా. సెకండ్ మే జీవన్ ముక్తి దేతే. ఒక క్షణంలో జీవన్ ముక్తి ఇస్తారు. సెకండ్ మే సాక్షాత్కారం హో జాతా. ఒక క్షణంలో సాక్షాత్కారం అవుతుంది.
कारून का खजाना दिखाते हैं, मल्टी मिलियन धनम చూపిస్తాడు. మీరా కృష్ణ సే సాక్షాత్కార మే డాన్స్ करती थी. భక్త మీరా కృష్ణుడితో పాటు సాక్షాత్కారంలో డాన్స్ చేస్తుంది. वह था భక్తి మార్గ, అది మాత్రం భక్తి మార్గము. यहाँ భక్తి మార్గ की बात नहीं, ఇక్కడ భక్తి మార్గం విషయం ఏమీ లేదు. तुम तो వైకుంఠ में प्रैक्टिकल में जाकर राज्यभाग्य करेंगे, ఇక్కడ వైకుంఠంలో మీరు ప్రాక్టికల్గా వెళతారు, వెళ్ళి అక్కడ రాజ్యభాగ్యాన్ని అనుభవిస్తారు. భక్తి మార్గమే సిర్ఫ్ సాక్షాత్కార్ होते, కానీ భక్తి మార్గంలో కేవలం సాక్షాత్కారమే ఉంటుంది. इस समय तुम बच्चों को एम ऑब्जेक्ट का साक्षात्कार होता है, కానీ ఇప్పుడు మీకేంటి, మీ లక్ష్యం ఏంటి, దేవీ దేవతలు కావడం, ఆ సాక్షాత్కారమే అవుతుంది. जानते हो हम यह बनेंगे, बच्चों को भूल जाता है, పిల్లలు మర్చిపోతున్నారు కదా, इसलिए बैज दिए जाते हैं, అందుకనే బాబా బ్యాడ్జ్ ఇచ్చారు, లక్ష్మీనారాయణ బ్యాడ్జ్. అభి హమ్ బేహద్ కే బాప్ కే బచ్చే బనే, అనంతమైన తండ్రికి పిల్లలమయ్యాము. కిత్నీ ఖుషి హోనీ चाहिए, ఎంత సంతోషం ఉండాలి. ఏ తో ఘడి ఘడి పక్కా కర్ దేనా चाहिए, ఈ విషయాన్ని మాటి మాటికి మనం పక్కా చేసుకోవాలి కదా. పరంతు మాయ అపోజిషన్ మే హై తో ఓ ఖుషి భీ ఉడి జాతీ హై, మాయ మనకు వ్యతిరేకంగా ఉంటుంది కదా, అందువల్ల సంతోషం అనేది ఎగిరిపోతుంది. బాప్కు యాద్ కర్తే రహేంగే తో నషా రహేగా, కానీ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ నషా ఉంటుంది. బాబా హమ్కో విశ్వ కా మాలిక్ బనాతే ఫిర్ మాయా భులా దేతి, బాబానేమో విశ్వ యజమానిగా చేస్తే మాయ మన మర్చిపోయేలాగా చేస్తుంది. ఫిర్ కుछ न कुछ వికర్మ హో జాతా హై, అప్పుడు మన వల్ల ఏదో ఒక పాపం జరుగుతుంది. తుమ్ బచ్చోం కో స్మృతి ఆయి హై, మీకు జ్ఞాపకం వచ్చిందా, హమ్నే 84 జన్మ లియే హై, మనం 84 జన్మలు తీసుకున్నాము. और कोई 84 జన్మ नहीं लेते, వేరే వాళ్ళు ఎవరు కూడా 84 జన్మలు తీసుకోరు. यह भी समझना है, ఇది కూడా తెలుసుకోండి. జిత్నా హమ్ యాద్ కరేంగే ఉత్నా ఊంచ్ పద్ పాయేంగే, బాబాను మనం ఎంతగా గుర్తు చేస్తే అంత ఉన్నత స్థానం పొందుతాము. और फिर आप समान भी बनाना है, ఇతరులను కూడా మీ సమానంగా చేయాలి కదా. ప్రజా బనానీ హై, ప్రజల్ని కూడా తయారు చేయాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, ఇంట గెలిచి రచ్చగెలవండి. तीर्थों पर भी पहले खुद जाते हैं, फिर మిత్ర సంబంధియో ఆది को भी इकट्ठा ले जाते हैं ना. తీర్థయాత్రలకు పూర్వం వెళితే మీరు ఏం చేసేవారు, మీ చుట్టాలు బంధువులు అందరినీ కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు కదా. తో తుమ్ భీ ప్యార్ సే సబ్కో సమझावो, ఆ విధంగా ప్రేమతో బాబా గురించి చెప్పండి. సబ్ నహీ సమझेंगे, పర్వాలేదు అందరూ అర్థం చేసుకోకపోవచ్చు. ఏక్ హీ ఘర్ మే బాప్ సమझेगा తో బచ్చా నహీ సమझेगा, ఇలా కూడా ఉంటుంది. ఒకే ఇంట్లో తండ్రి అర్థం చేసుకుంటాడు, పిల్లవాడు అర్థం చేసుకోకపోవచ్చు. माँ बाप कितना भी बच्चों को कहेंगे पुरानी दुनिया से दिल नहीं लगाए वो फिर भी मानेंगे नहीं. తల్లిదండ్రి ఎంతో చెప్తారు, ఈ పాత ప్రపంచం మీద మీరు మనసు పెట్టుకోవద్దు అంటే కూడా వినరు వాళ్ళు. తంగ కరదేతే, విసిగించేస్తారు. జో యహా కా సిప్లింగ్ హోగా వహీ ఫిర్ ఆకర్ సమझेंगे, ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉంటారో, దేవీ దేవత ఆత్మలు ఎవరైతే ఉంటారో అంటుగట్టబడే వాళ్ళు మాత్రమే వచ్చి అర్థం చేసుకుంటారు. इस धर्म की स्थापना देखो कैसे होती है, చూసారా ఈ ధర్మ స్థాపన ఎలా జరుగుతుందో. और धर्म वालों की सिबलिंग नहीं लगती, వేరే వాళ్ళకి ఇట్లా అంటుకట్టడం అనేది ఉండదు. वो तो ऊपर से आते हैं, వాళ్ళందరూ వాళ్ళ ధర్మాత్మల వెనకాల వస్తారు కిందికి పరంధామం నుండి. उनके फॉलोअर्स भी आते रहते हैं, ఒక ధర్మాత్మ వచ్చారంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా వస్తూ ఉంటారు. या तो स्थापना करते हैं और फिर सबको पावन बनाकर ले जाते, కానీ ఇక్కడ పరమాత్మ అలా కాదు, ఈ స్వర్గ స్థాపన చేస్తారు, అందరినీ పావనంగా చేసి తీసుకెళ్తారు. इसलिए उनको सतगुरु लिबरेटर कहा जाता है, అందుకని ఆయనే సద్గురువు, ఆయనే ముక్తి ప్రదాత. సచ్చా గురు ఏక్ హీ హై, సత్యమైన గురువు ఆయన ఒక్కరే. మనుష్య కభీ కిస్కి సద్గతి నహీ కర్తే, మానవులు ఎవరు కూడా ఎవరికి సద్గతి చేయలేరు. సద్గతి దాత హై హీ ఏక, ఉన్నదే ఆయన ఒక్కడు. उनको ही सदगुरु कहा जाता है, ఆయన్నే సద్గురు అంటారు. भारत को सचखंड भी बनाते हैं, రావణ్ జూట్ఖండ్ బనా దేతే, భారతదేశాన్ని సత్యమైన ఖండంగా చేస్తారు ఆయన. రావణుడు వచ్చి అంటే 5 వికారాలు అసత్యఖండంగా చేసినాయి. బాప్ కే లియే భీ జూట్, దేవతాओं के लिए भी జూట్ కా దేతే, ఈ ప్రపంచంలో తండ్రి గురించి కూడా అసత్యమే, దేవతల గురించి కూడా అసత్యమే చెప్తారు. తబ్ బాప్ కహతే హై హియర్ నో ఈవిల్, అందుకే తండ్రి ఏమంటున్నారు, మీరు చెడు వినకండి. उनको कहा जाता है, इनको कहा जाता है వేశ్యాలయ, దీన్ని ఏమంటున్నారు బాబా, ఇది వేశ్యాలయము. సత్యుగ్ హై శివాలయ, సత్యుగం అంటే అది శివాలయం, పవిత్రధామం. మనుషు సమస్తే తోడి హే, అలాగని అర్థం చేసుకుంటారా మనుషులు. ఓ తో అప్నీ మత్ పర్ చల్తే రేతే, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు నడుస్తారు.
कितना लड़ना झगड़ना चलता रहता है, ఎంత గొడవలు పోట్లాటలు నడుస్తూ ఉంటాయి. బచ్చే మాకు పతి స్త్రీ को मारने में देरी नहीं करते. కొడుకులు తల్లిని చంపడానికి వెనకాడరు, భర్త స్త్రీని చంపడానికి వెనకాడరు. एक दो को काटते रहते, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. बच्चा देखता है बाप के पास बहुत धन है, देता नहीं तो मारने में भी देरी नहीं करते. పిల్లవాడు చూస్తాడు తండ్రి దగ్గర బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఈయన ఇవ్వడలేదంటే ఆయన చంపడానికి కూడా వెనకాడడు. कैसी गंदी दुनिया है, ఎలాంటి అసహ్యమైన ప్రపంచం. అభి తుమ్ క్యా బన్ రహే హో, या तुम्हारी एम ऑब्जेक्ट खड़ी है, మీ లక్ష్యం ఇక్కడే ఉంది. तुम तो सिर्फ आते थे, हे पतित पावन आकर हमको पावन बनाओ. మీరేమనేవారు, పతిత పావన తండ్రి వచ్చి మమ్మల్ని పావనం చేయమన్నారు. ऐसे थोड़ी कहते थे कि విశ్వ కా మాలిక్ बनाओ, విశ్వ యజమాని చేయమనేది చెప్పలేదు కదా. గాడ్ ఫాదర్తో హెవెన్ స్థాపన करते, భగవంతుడు అయితే స్వర్గ స్థాపన చేస్తారు. तो हम हेवन में क्यों नहीं है, మనం ఎందుకు ఉండము స్వర్గంలో. फिर రావణ్ తుమ్కో నరకవాసి बनाते, కానీ రావణుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తాడు. కల్పకి ఆయు లాఖో వర్ష కహ దేనే సే భూల్ గయే, కల్పం యొక్క ఆయువు లక్షల సంవత్సరాలు అనడం వల్ల అంతా మర్చిపోయారు మీరు. బాప్ कहते हैं तुम हेवन में हेवन के मालिक थे, अब फिर चक्कर लगाए हेल के मालिक बने हैं. వాస్తవంగా మీరు స్వర్గంలో యజమానిగా ఉండేవారు, కానీ ఇప్పుడు చక్రం తిరిగి తిరిగి వచ్చి అక్కడ ఉన్న తమో ప్రధానం అయిపోయారు, నరకానికి యజమాని అయ్యారు. అభి ఫిర్ బాప్ తుమ్కు హెవెన్ కా మాలిక్ బనాతే. कहते हैं మీకే ఆత్మయే, ఓ మధురమైన ఆత్మలారా ఏమంటున్నారు బాబా, బచ్చే బాప్ को याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. పిల్లలు మీరు తండ్రిని జ్ఞాపకం చేస్తే తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అయిపోతారు. తమో ప్రధానం బన్నేమి ఆధా కల్పలగా, మీరు తమో ప్రధానం కావడానికి అర్ధకల్పం పట్టింది. బల్కి సారా హీ కల్ప కహే, మొత్తం కల్పమంతా పెట్టింది అనుకోండి. క్యోంకి కళతో కమ్ హోతి జాతి అయినా మొదటి నుండి చివరి వరకు కళాహీనం అవుతుంటారు కొంచెం కొంచెం. ఈ సమయం కోయి కళ నహీ, ఇప్పుడు మీకేమీ శక్తి లేదు, కళాహీనమైపోయారు. कहते हैं मैं निर्गुण हारे में कोई गुण नहीं, మీరే చెప్పుకుంటారు. इनका अर्थ कितना क्लियर है, దీని అర్థం ఎంత వివరంగా ఉంది. यहाँ फिर निर्गुण बालक की पता नहीं, నిర్గుణ బాలక్ అంటే ఎవరో తెలియదు. మహాత్మాओं तो వికారం का पता रहता है. మహాత్ములకైతే వికారాల గురించి, సాధు సన్యాసులకి వికారాల గురించి తెలుసు. तो अक्षर भी कितने रांग बोलते हैं, మాటలు కూడా ఎలా తప్పు చెప్తారు. మాయా బిల్కుల్ అన్రైటియస్ బనా దేతి, మాయ పూర్తిగా అసత్యంగా తయారు చేసి. గీత పడితే भी है, గీత చదువుతారు కూడా. कहते भी है భగవాన్ వాచ్య, మళ్ళీ భగవాన్ వాచ్య అంటారు కూడా. కామ మహాశత్రువు, ఏం చెప్పారు భగవంతుడు, కామం మహాశత్రువు అని. ఏ ఆది మధ్య అంత దుఃఖ దేనే వాలా హై, ఈ కామ వికారం మొదటి నుంచి ఎవరి వరకు దుఃఖ పెడుతుంది. फिर भी पवित्र बनने में कितने विघ्न डालते हैं, పవిత్రంగా కమ్మంటే ఎన్నో విఘ్నాలు వేస్తారు. బచ్చా షాదీ నహీ కర్తా తో కిత్నా బిగడతే హై, కొడుకు పెళ్లి చేసుకోలేదని ఎంత గొడవలు పెడతారు. బాప్ कहते हैं तुम बच्चों को श्रीमत पर चलना है ना, మీరు శ్రీమతం ప్రకారం నడవాలి కదా. जो फूल बनने का नहीं होगा कितना भी समझाओ कभी नहीं मानेगा. పువ్వుల్లాగా అయ్యేటువంటి వాళ్ళు కానటువంటి వాళ్ళు ఎంతన్నా చెప్పండి వాళ్ళు ఒప్పుకోరు అంటున్నారు బాబా. कहा बच्चे कहते हैं हम शादी नहीं करेंगे, तो माँ बाप कितने अत्याचार करते हैं. ఎక్కడైనా కొడుకు పెళ్లి చేసుకొని ఉన్నాడు అనుకో, తల్లిదండ్రులు ఎంత వాళ్ళని వేధిస్తారు అంటున్నాడు బాబా. बाप कहते हैं जब ज्ञान यज्ञ रचता हूँ तो అనేక ప్రకారకే విఘ్న పడితే, ఇది జ్ఞాన యజ్ఞం కదా, దీంట్లో అనేక రకాల విఘ్నాలు వస్తాయి అంటున్నారు. 3 पैर पृथ्वी के भी नहीं देते, 3 అడుగుల స్థానం కూడా మనకి ఎవరు. सिर्फ बाप की मत पर याद कर पवित्र बनते हो. మీరేంటి బాబా మాట ప్రకారం మీరు ఆయన గుర్తు చేసి పవిత్రం అవుతారు. और कोई तकलीफ नहीं, మరి ఇంకేం కష్టం లేదు మీకు. सिर्फ अपने को आत्मा समझ बाप को याद करो. जैसे तुम गाली देते हैं, कहते हैं कंकड़ कंकड़ में भगवान है, आत्मा ये इस शरीर में अवतरित है, वो वैसे बाप भी अवतरित है. ఈ ఆత్మలు శరీరంలో ఎట్లా అవతరించినాయో అలాగే బాబా కూడా అవతరిస్తారు. फिर कच्चे अवतार मच्चे अवतार कैसे हो सकते हैं, ఈ అవతారాలన్నీ ఎలా ఉంటాయి. బాప్ कहते हैं मेरी और దేవతాओं की ग्लानी करते हैं, నన్ను నిందలు చేశారు, దేవతలను కూడా నిందల పాలు చేశారు. मुझे आना पड़ता है, అందుకే నేను రావాల్సి వచ్చింది. आकर तुम बच्चों को फिर से वर्षा देता हूँ, వచ్చి నేను మీకు మళ్ళా
వారసత్వం ఇస్తాను, మై వర్షా దేతా హూ, రావణ్ శ్రాప్ దేతా హై. నేను వారసత్వం ఇస్తే రావణుడు శపిస్తాడు. ఏ ఖేల్ హై నా, ఇది ఆట కదా. जो श्रीमत पर नहीं चलते तो समझा जाता है इनकी तकदीर इतनी ऊंची नहीं. శ్రీమతం ప్రకారం ఎవరైతే నడవరో దాన్ని బట్టి వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళ భాగ్యం అంత బాగాలేదు అని. తక్దీర్ వాలే సవేరే సవేరే ఉట్కర్ యాద్ కరెంగే. భాగ్యశాలి ఆత్మలు ఉదయాన్నే లేచి బాబాని జ్ఞాపకం చేస్తారు. బాబాసే బాతే కరెంగే, ఆయనతో ముచ్చటిస్తారు. అప్నే కో ఆత్మా సమజ్ బాప్కో యాద్ కరో తో వికర్మ వినాశ్ హో. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేస్తే వికర్మలు విదగ్ధం అవుతాయి. ఖుషీ కా పారా భీ చడేగా, సంతోషం అనేది అపారంగా ఉంటుంది. जो पास विथ ఆనర్ होते हैं वही రాజాయి के लायक बन सकते. ఎవరైతే పూర్తిగా పాస్ అవుతారో వాళ్ళే రాజ్యానికి యోగ్యులు అవుతారు. సిర్ఫ్ ఏక లక్ష్మీనారాయణ నహీ రాజ్య కర్తే, కేవలం ఒక్క లక్ష్మీనారాయణ రాజ్యం చేయరు. డైనెస్టీ హే, మొత్తం వంశమంతా చేస్తారు. అబ్ బాప్ कहते हैं तुम कितना स्वच्छ बुद्धि बनती हो. మీరు ఇప్పుడు ఎంత స్వచ్ఛమైన బుద్ధి గలవాళ్ళు అయ్యారు. इनको कहा जाता है సత్సంగ్. అందుకే ఇది సత్సంగం. సత్సంగ్ ఏకీ హోతా హై, సత్సంగం అనేది ఒకటే ఉంటుంది. जो बाप सच्ची सच्ची నాలెడ్జ్ దే సచ్ఖండ్ కా మాలిక్ బనాతే హై. బాబా సత్యమైనటువంటి జ్ఞానం ఇచ్చి సత్యఖండానికి యజమాని చేశారు. కల్పకే సంగం పర్ హి సత్కా సంగ మిల్తా హై. కల్పం యొక్క సంగమ యుగంలోనే సత్యమైన సాంగత్యం దొరుకుతుంది. స్వర్గమే కోయి భీ ప్రకార్ కా సత్సంగ్ హోతా నహీ. స్వర్గంలో ఎలాంటి సత్సంగము ఉండదు. అభి తుమ్ హో రుహానీ సాల్వేషన్ ఆర్మీ, మీరు ఆత్మలకు మార్గం చూపించేవాళ్ళు. తుమ్ విశ్వ కా బేడా పార్ కర్తీ హో, మీరు విశ్వం యొక్క నావని తరింపజేస్తారు. తుమ్కో సాల్వేజ్ కర్నే వాలా శ్రీమత్ దేనే వాలా బాప్ హై. కానీ మిమ్మల్ని రక్షించేవాడు, మీకు శ్రీమతం ఇచ్చేవాడు బాబా ఒక్కడే. తుమ్హారీ మహిమ బహుత్ భారీ హై, మీ మహిమ చాలా గొప్పది. బాప్కి మహిమ, భారత్కి మహిమ అపరమాపార. బాబా మహిమ గొప్పది, భారతదేశం యొక్క మహిమ కూడా అపారమైంది. తుమ్ బచ్చోంకి భీ మహిమ అపారమాపార్, తుమ్ బ్రహ్మాండకే భీ और విశ్వకే భీ మాలిక్ బంతే హో. ఎందుకంటే మీరు బ్రహ్మాండానికి విశ్వానికి కూడా యజమాని అవుతారు కదా. తో మై సిర్ఫ్ బ్రహ్మాండ్ కా మాలిక్ హూ, మరి నేను కేవలం బ్రహ్మాండానికే యజమాని. పూజా భీ తుమ్హారీ డబల్ హోతీ హై, మీకు డబల్ పూజ జరుగుతుంది. మైతో దేవతా నహీ బంతా హూనా, నేనైతే దేవతను కాను. జో డబల్ పూజా హో అంటే మీకు దేవతా రూపంలోనూ పూజ జరుగుతుంది, శాలిగ్రామాల రూపంలో కూడా పూజ జరుగుతుంది. తుమ్హారే మీ బి నంబర్ వారు సమస్తే హై ఔర్ ఖుషీ మే ఆకర్ పురుషార్థ్ కర్తే. మీలో కూడా అందరూ ఒక రకంగా అర్థం చేసుకోకపోయినా దాని ప్రకారంగా ఉన్న వాళ్ళు పురుషార్థం చేస్తారు సంతోషంతో. పడాయి మే ఫరక్ కితనా హై, చదువులో ఎంత తేడా వస్తుంది చూడండి. సత్యుగ్ మే లక్ష్మీనారాయణ కా రాజ్య చల్తా, వహా వజీర్ హోతే నహీ. లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది సత్యుగంలో, అక్కడ మంత్రులు ఉండరు. లక్ష్మీనారాయణ జిన్కో భగవాన్ భగవతి कहते हैं, ఆయన భగవాన్ భగవతి అంటారు. ఫిర్ వజీర్కి రాయ్ లేంగే క్యా, అలాంటి భగవాన్ భగవతి అనేవారే వాళ్ళు మంత్రి సలహా తీసుకుంటారా ఏంటి. జబ్ పతిత రాజాయే బంతే హై తబ్ ఫిర్ వజీర్ ఆది రఖతే హై. పతితమైన రాజులు అయిన తర్వాత మంత్రులను పెట్టుకుంటారు. అభి తో హై ప్రజాపర్ రాజ్, ఇక్కడ ప్రజాస్వామ్యం అంతా. తుమ్ బచ్చోంకో ఇస్ పురానీ దునియా సే వైరాగ్య హై, కానీ మీకు ఈ ప్రాత ప్రపంచం మీద వైరాగ్యం ఉంటుంది. జ్ఞాన్ భక్తి వైరాగ్యం, ఒక దాని తర్వాత ఒకటి. జ్ఞానం పొందు, తర్వాత భక్తి, తర్వాత వైరాగ్యం. జ్ఞాన సిర్ఫ్ రుహానీ బాప్ సిక్లాతే. జ్ఞానం అనేది ఆత్మల తండ్రి మాత్రమే నేర్పిస్తారు. और कोई सिखला ना सके, మరెవరూ నేర్పించలేరు. బాప్ హీ పతిత పావన్ సర్వకా సద్గతి దాతా హై. అందుకే ఆయన ఒకడే పతిత పావనుడు, అందరికీ సద్గతినిచ్చేవాడు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते. सारांश, बाप की याद के साथ साथ आप समान बनाने की सेवा भी करना है. బాబాని జ్ఞాపకం చేయడంతో పాటు ఇతరులను మీ సమానంగా చేసే సేవ కూడా చేయాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఇంట గెలిచి రచ్చగెలవండి. సబ్కో ప్యార్ సే సంజానా, అందరినీ ప్రేమతో చెప్పండి అందరికీ. ఇస్ పురానీ దునియా సే బేహద్ కా వైరాగి బననా హై. ఈ పాత ప్రపంచం మీద మీకు అనంతమైన వైరాగ్యం రావాలి అంటున్నారు. హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, సోచనా ఈవిల్ అంటే చెడు వినద్దు, చెడు మాట్లాడద్దు, చెడు ఆలోచించద్దు అని చెప్తున్నాడు బాబా. ఉస్ బేహద్ బాప్కి బచ్చే అయినా మీరెవరు అనుకుంటున్నారు? అనంతుడైన తండ్రికి పిల్లలు. ఓ హమే కారూన్ కా ఖజానా దేతే, ఆయన
తరగని ధనం, మల్టీ మిలియన్ ధనం ఇస్తాడనమాట. ఇसी खुशी में रहना है, ఈ సంతోషంలో ఉండండి. वरदानम, एक सेकंड की बाजी से सारे कल्प की तकदीर बनाने वाले శ్రేష్ఠ తక్దీర్వాన్ భవ. ఒక్క క్షణం యొక్క ఆటలో మొత్తం కల్పం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకునేవారై శ్రేష్టమైన భాగ్యశాలి అవ్వండి అంటున్నారు బాబా. ఇస్ సంగంకే సమయకు వరదాన్ మిలా హై. ఈ సంగమయంలో సమయానికి వరదానం ఉన్నది. జో చాహే, జైసా చాహే, జిత్నా చాహే, ఏది కావాలన్నా, ఎలా కావాలన్నా, ఎంత కావాలన్నా ఉత్తనా భాగ్య బనా సక్తి హో, అంత భాగ్యాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. क्योंकि भाग्य विधाता बाप ने तकदीर बनाने की चाबी बच्चों के हाथ में दी है. ఎందుకంటే భాగ్య విధాత అయిన ఆ తండ్రి భాగ్యం తయారు చేసేటువంటి కీని పిల్లల చేతికి ఇచ్చారు. లాస్ట్ వాలా भी పాస్ట్ జాకర్ ఫస్ట్ ఆ సక్తా హై. లాస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా వేగంగా వెళ్ళి ఫస్ట్లో రావచ్చు. सिर्फ सेवाओं के विस्तार में स्वयं की स्थिति सेकंड्स में సార్ స్వరూప్ బనానేకా అభ్యాస్ కరు. కాకపోతే సేవల యొక్క విస్తారంలో మీ యొక్క స్థితిని సెకండ్లో క్లుప్తంగా చేసుకునేటువంటి అలవాటు చేసుకోండి. అభి డైరెక్షన్ మిలే, ఏక్ సెకండ్ మే మాస్టర్ బీజ్ హో జావో. బాబా ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చాడు, మాస్టర్ బీజ స్వరూపం అవ్వమని. తో టైం నా లగే, దానికి టైం తీసుకోవద్దు మీరు. ఇస్ ఏక్ సెకండ్కి బాజీ సే సారే కల్పకి తక్దీర్ బనా సక్తి. ఈ ఒక్క క్షణం ఆటలో మీరు మొత్తం కల్పానికి సరిపడే భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. స్లోగన్, డబల్ సేవ ద్వారా పవర్ఫుల్ వాయుమండల్ బనావోతో ప్రకృతి దాసి బన్ జాయేగి. మీరు డబల్ సేవ చేయటం ద్వారా వాతావరణాన్ని శక్తివంతం చేస్తే ప్రకృతి మీకు దాసి అవుతుంది అని అంటున్నారు బాబా. ఈరోజు దాదీ పాయింట్ కూడా మనం వినాలి కదా. దాదీ పాయింట్ ఏంటి? दादी कहती है, मैं रात को भी जाग करके बाबा से बहुत मीठी मीठी रोहरेहान करती हूँ. నేను రాత్రిపూట కూడా మేల్కొని బాబాతో మధురంగా ముచ్చటిస్తుంటాను. కई बार मेरे सामने एक दृश्य आता है. కొన్నిసార్లు నా ముందుకు ఒక దృశ్యం వస్తుంది. జైసే బాబా మేరే సే క్వశ్చన్ పూछता जाता है. ఎలాగంటే బాబా నన్ను ప్రశ్నలు అడుగుతుంటారు. और मैं हाँ ना में రెస్పాండ్ कर रही हूँ. నేను అవును కాదు అనే విషయం అనే మాటలో ఆన్సర్ ఇస్తుంటాను. బాబా ముझे రిమార్క్ भी देता जाता है. నాకు బాబా రిమార్క్ కూడా ఇస్తుంటారు. ఐసే లగ్తా జైసే బాబా మేరా పేపర్ లే రహా హై. నాకు ఎలా అనిపిస్తుందంటే ఆ టైంలో బాబా నాకు పరీక్ష తీసుకుంటున్నారు అని అనిపిస్తుంది. అచ్చా, ఓం శాంతి. तुम कितने अच्छे हो बाबा, तुम कितने प्यारे हो. सच कहते हैं हम, एक तुम ही अपनी अखियों के तारे हो. बाबा तुम कितने अच्छे हो बाबा, तुम कितने प्यारे हो. सच कहते